2 ఏళ్లలో కేవలం సంక్షేమానికి మాత్రమే 1,17,000 కోట్ల రూపాయలు చెప్పాం కదా. సరే, గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించి కేవలం ప్రచారానికే పరిమితమైన నేపథ్యంలో దానికి కాంట్రరీగా మా కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏం చేసింది, క్రమశిక్షణతో ఎలాంటి అవినీతి లేకుండా ఏ విధంగా చేశామని. పెన్షన్లు సరే, జగన్మోహన్ రెడ్డి గారు మేము 2,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 5 సంవత్సరాల పాటు లాగి చివరి సంవత్సరంలో ఎన్నికలు వచ్చే ముందు 3,000 దాకా లాక్కొచ్చారు. పాప 5 సంవత్సరాలు పట్టింది 2 నుంచి 3,000 రూపాయలు లాక్రాను. మేము ఆ పని చేయలేదు. అరియర్స్ కూడా ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ అరియర్స్ కూడా ఇచ్చాము. 2024లో ఇచ్చాము. ప్లస్ 4,000 రూపాయలు ఈ భారతదేశంలో, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా, గర్వంగా చెప్తున్నాం, ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం లేదు. 1,500 రూపాయలు తమిళనాడు ప్రభుత్వం, 500 రూపాయలు బీహారు, 1,000 రూపాయలు మహారాష్ట్ర, అదేలాంటి 1,000 రూపాయలు కర్ణాటక, ఈ లెవెల్లో ఇస్తున్నారు. కానీ 300 ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. 4,000 రూపాయలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తప్ప, ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్రం కూడా పేదవాళ్ళకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ను ఇవ్వటం లేదు. కేవలం తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఈ 4,000 రూపాయల పెన్షన్కి ఎంత ఖర్చు అయింది అంటే, దాదాపు 2024 జూన్లో మేము అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 68,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 68,194 జూన్ 30వ తేదీ లెక్కలు ఇవన్నీ జూన్ 30వ తేదీ. ఇవాళ జూలై 10వ తేదీ కదా. జూన్ 30వ తేదీకి వచ్చిన లెక్కల ప్రకారం 2 సంవత్సరాల్లో కేవలం పెన్షన్లకు మాత్రమే 68,000 కోట్ల 68,194.68 అంటే దాదాపు 69,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకు మాత్రమే ఇచ్చాం. 4,000 రూపాయలు లెక్కన. ఓకే, అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చే దానికి తోడు మనం దాదాపు 14,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా వేస్తూ ఇప్పటికీ 12,000 కోట్ల రూపాయలు, 12,110 కోట్ల రూపాయలు మన జూన్లో ఇచ్చిన వాయిదాతో కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మనం కలిపి ఇచ్చింది 12,110 కోట్ల రూపాయలు. ఎందుకు ఈ అంకెలు చదువుతున్నా అంటే, అంకెల్ ఏందే మనం ఎంత డబ్బు అని చివరికి కౌంట్ చేసుకుంటాం, 5,000, 3,000, 2,000 అని. సో ప్రభుత్వ పరంగా ఇవి కోట్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే పెన్షన్లు మాత్రమే 64 లక్షల పైచిలకు మందికి ఇచ్చాం. గత నెలలోనే 2 లక్షల మందికి ఎక్స్ట్రా పెంచాము. అందుకని ఎంతమందికి ఇచ్చాము, ఎంత ఇచ్చాము. వాళ్ళు మా తాత చెప్పేవారు, ఏట్లో వేసినా కూడా ఎంచి వేయండి అని. సో మనం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినాం, ఏట్లో వేయట్లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇష్టం వచ్చినట్టు ఏదో మనం ఇక్కడ బటన్ ఒక్కడం చూపించేసి మేము ఇచ్చేసామంటే మీ అకౌంట్కి రాకుండా అట్లాంటివి కానే కాదు. ఇది 69,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో పెన్షన్లు ఇచ్చాం. 64 లక్షల మంది పైచీలకు. గత నెలలోనే వితంతు ఒంటరి మహిళలకి మళ్ళా 2 లక్షల పెన్షన్లు ఇచ్చాం. తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆవిడ కూడా పులివెందులో మీ ఇంట్లో అందరి పెన్షన్లు ఇచ్చేస్తారు, మీ ఇంట్లో అందరికీ వాళ్ళ యొక్క పథకం పేరు ఏదో ఉంది, అమ్మ ఒడి అనుకుంటాను, అమ్మ ఎవరికైనా అమ్మే. సో ఆ టైప్లో మోసం చేయలేదు. ఇంటిల్లి పాతికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చేసి మోసం చేయలేదు. చెప్పిన మాటకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పి రేపు జూలై 16వ తేదీ, ఇవాళ 10వ తేదీ, ఇంకొక 6 రోజుల్లో ఇస్తున్న పెన్షన్లతో కలిపి, ఇస్తున్న తల్లికి వందనం యొక్క దీంతో కలిపి 17,863 కోట్లు ప్రాథమిక అంచనా. ఎందుకంటే ఇది డిఓల దగ్గర పోయి వాళ్ళంతా లెక్కేసుకొని చూస్తే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. సో 20,000 కోట్ల రూపాయలు రమ్మారమి అటు ఇటుగా తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి స్కూలుకి పంపించడానికి అయ్యే ఖర్చు కోసం ఇస్తున్నాం. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఇది తిరిగ్గా ఇంకా మాట్లాడతాను. 3,838 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ల సేవలో 436 కోట్లు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన 5-6 పథకాలు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా మీ అకౌంట్లో పడేవి. ఇవి కాకుండా దీపం పథకం,
దీపం పథకం కింద ఎల్పిజి వంట గ్యాస్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దానికి ఇప్పటిదాకా జూన్ 30 దాకా 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మహిళా మనులకు తల్లులకు 3,700 కోట్ల రూపాయలు ఇచ్చాం. బియ్యం పంపిణీ రూపాయి కేజీ బియ్యం లెక్కన దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. స్త్రీ శక్తి పథకం మహిళలకు బస్సుల్లో ఫ్రీగా ఆనందంగా సంతోషంగా బస్సులను వినియోగించిన మహిళామ తల్లులారా, మీకోసం ఈ నెల జూన్ 30వ తేదీకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క ప్రయాణాన్ని ఉచితంగా సుఖవంతంగా సౌకర్యంగా ఉండేట్టుగా ప్రభుత్వం చూసేదానికి 2,721 కోట్లు ఖర్చు అయింది. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తా అంటే చేసింది చెప్పుకోగలగాలి. మనం చేస్తే ధైర్యంగా చెప్పుకుంటాం. సో ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళకు కూడా ఓహో నా కోసం ఈ ప్రభుత్వం ఇంత చేసింది అని అర్థం కావాలి కదా. గృహ నిర్మాణం దాదాపు 2,207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవంతా జూన్ 30కి వచ్చిన అంకెలు, అంటే అయిపోయిన నెలకి. చిన్నారుల పోషకాహారం అంటే అంగన్వాడీలు దాదాపు 941 కోట్లు. ఇవన్నీ కేవలం 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిందే. కేవలం మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. ఉచిత విద్యుత్ సబ్సిడీలు ఎస్సీ ఎస్టీ చేనేత నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరూ కలిపి 600 కోట్లు. అన్న క్యాంటీన్లు వచ్చి రాగానే అన్న క్యాంటీన్లు తెరిచాం. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోనీ వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకోండదు కదా. రాగానే ఆయన 2019లో చేసిన మొట్టమొదటి పని అన్న క్యాంటీన్లు మూసారు. పోనీ అన్న క్యాంటీన్ నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ పేరు ఇష్టం లేదు, రాజశేఖర్ క్యాంటీన్ అని పెట్టి పేదలకు ఇచ్చిండేది, మేము సంతోషం సపోర్ట్ చేసిన వాళ్ళం. అలాంటి ఇష్టాలు ఆయనకి లేవు కాబట్టి అన్న క్యాంటీన్లు మూసాడు మొత్తం. మేము ఈ రోజు దాకా దాదాపు 200 కోట్లు దాని మీద ఖర్చు పెట్టాం. వైసీపీ వాళ్ళు కూడా చెప్పొచ్చు మేము కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఎంతో కొంత డబ్బు మేము కూడా ఖర్చు పెట్టాము, బట్టలు నొక్కాము, వీడియోలు తీసాము, ఫోటోలు తీసాము, సాక్షి పేపర్లో పైనుంచి కింద దాకా ఫుల్ పేజు హెడ్లైన్స్ చేసుకున్నాము అని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలకి వైసీపీ చేసిన దానికి హస్తిమ శకాంతరం తేడా ఉంది. హస్తిమ శకాంతరం, హస్తిమ అంటే హస్తి అంటే ఏనుగు, శకం అంటే దోమ. ఏనుగు ఎక్కడ ఉంటుంది, అక్కడెక్కడ ఉంటుంది, దోమ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అంత తేడా ఉంది. ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఇందాక నేను చెప్పాను 68,000 కోట్లు ఇచ్చాము అని. ఎంత ఇచ్చారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ పథకం కింద ఇచ్చింది 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల్లో 84,000 కోట్లు మాత్రమే ఇచ్చాం. మేము 2 సంవత్సరాలకే 68,000 కోట్లు ఇచ్చాం, 68,194 కోట్లు ఇచ్చినాం. అంటే 5 సంవత్సరాలకు గాను 2029కి కేవలం పింఛన్ల కింద మాత్రమే మా కూటమి ప్రభుత్వం 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికి 68,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా 3 సంవత్సరాలలో ఖర్చు పెట్టబోయే డబ్బు కూడా వేసుకుంటే పింఛన్ల మీద రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న 4,000 రూపాయల పింఛన్ మీద 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 1, 2 కాదు, బాగా వినాలి. 1,70,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇవాళ లెక్కల ప్రకారం వయసు ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పింఛన్లు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ నా వయసు 50 అయితే ఇంకో 2 ఏళ్ళ తర్వాత 52, లేకపోతే నా వయసు ఇవాళ 55 అయితే ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత 58 అయిపోతుంది, 60 వచ్చేస్తుంది. 60 వస్తే ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ వస్తే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఖర్చు పెరుగుతుంది. సో ఈ రోజుటి అంచనాల ప్రకారం 1,70,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పింఛన్ల మీదే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. మరి జగన్మోహన్ రెడ్డి సగం కూడా పెట్టలేదు, దాంట్లో సగం కూడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల మీద ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాల్లో.